నెక్స్ట్ ఇక్కడ అబౌట్ ఉంది కదా, అబౌట్ క్లిక్ చేసిన తర్వాత మనకి స్టేటస్ అని కనపడింది. ఆ స్టేటస్ అని క్లిక్ చేసిన తర్వాత సీరియల్ నెంబర్ అనేది ఒకటి అవ్వకూడదు. ఈ స్కూల్ కూడా కొట్టారు మీరు. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ అనేది ప్లేస్ అవుతుంది. ఆ సీరియల్ నెంబర్ అనేది మనం అక్కడ నెంబర్ అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సెలెక్ట్ క్లాస్ అనేది, ఆ సెలెక్ట్ క్లాస్ అనేది మీరు మీ స్కూల్లో ఏ క్లాస్, ఆ బ్రాండ్ వచ్చేసి ఈ టీవీ యొక్క బ్రాండ్ ఒరిడా అయితే ఒరిడా అలా టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుంటే అవన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ సబ్మిట్ చేయాలి. మళ్ళీ మనం సబ్మిట్ అని టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంతవరకు. అలాగా ఆ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఎన్ని ఐఎంపీ ప్యానల్స్ అనేవి ఉంటాయో, ఐఎంపీ అయితే ఐఎంపీ, స్మార్ట్ టీవీస్ అయితే స్మార్ట్ టీవీస్ అన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. ప్రతిదానికంటే సేమ్ సీరియల్ నెంబర్ టైప్ చేయాలి, క్లాస్ టైప్ చేయాలి, సెక్షన్ టైప్ చేయాలి. ఈ సీరియల్ నెంబర్ ఐఎంపీ ప్యానల్ అంటే ఆండ్రాయిడ్ బాక్స్, ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి ఆండ్రాయిడ్ బాక్స్. అలాగా ప్రతి టీవీకి ప్రతి ఆండ్రాయిడ్ బాక్స్కి సీరియల్ నెంబర్ అనేది చేంజ్ అవుతానే ఉండదు. మీరు అన్ని సీరియల్ నెంబర్ ఒకటే దానికి ఇచ్చి అన్ని క్లాసులు పెడితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది పోదు. సీరియల్ నెంబర్ డిఫరెంట్ టైప్ చేయాలి, క్లాస్ కూడా డిఫరెంట్ టైప్ చేయాలి, సెక్షన్ కూడా డిఫరెంట్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ బ్రాండ్ టైప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. అంతవరకు అక్కడతో రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఫోన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాప్ అనేది ఇస్తాం. ఎలా ఎన్రోల్మెంట్ చేయాలి మీకు ఇప్పుడు అందరూ ఏజెంట్ యాప్ అని అందరూ అన్నారు కదా, మీ వాట్సాప్లో సెండ్ చేశారు అందరూ. ఆ యాప్ అనేది మీకు హెడ్ మాస్టర్స్ మీకు ఒక పెన్ డ్రైవ్ అనేది ఇస్తారు. అందరికీ ఎవరో ఒకరికి ఇస్తారు. ఆ పెన్ డ్రైవ్ ఆ వాట్సాప్లో ఉన్న లింక్ని మనం పెన్ డ్రైవ్లో కాపీ చేసుకోవాలి. ఆ పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్న తర్వాత ఈ కనెక్ట్ బాక్స్ని కనెక్ట్ చేసుకోవాలి. మనం కనెక్ట్ బాక్స్లో కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ ఇందులో కాపీ చేసుకున్నా, ఇది నేను ఇందులో పెడతాను. ఏజెంట్ యాప్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని దాన్ని ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ చేయాలి. యాప్స్ అనేది క్లిక్ చేయాలి. యాప్స్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైల్ బ్రౌజర్ అనేది మనకి ప్లేస్ అవుతుంది. ఈ ఫైల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా 3 అనేది ఓపెన్ అవుతుంది. లోకల్ డిస్క్ అనేది ఈ కనెక్ట్ బాక్స్ యొక్క డిస్క్ మొత్తం ఇందులో ఉంటుంది. లోకల్ డిస్క్ నెక్స్ట్ ఎస్డీ కార్డ్ అనేది మీ అందరికీ బైజూస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎస్డీ కార్డ్, ఆ ఎస్డీ కార్డ్ అనేది మీరు ఈ కనెక్ట్ బాక్స్లో ప్లేస్ చేశారు. సో అది ఎస్డీ కార్డ్. ఈ శాండ్ డిస్క్ అనేది ఇప్పుడు నేను ప్లేస్ చేసాను. మనం దాంట్లో ప్రొవైడ్ చేసుకున్నాం బట్టి యాప్ని నేను దాన్ని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యాప్ ఎలా కనుక్కోవాలనేది లాస్ట్లో మేము .apk అని మేము మెన్షన్ చేసాం. అంటే దాని ముందు మీరు ఎలా ట్వీట్ చేసుకోవాలో మాకు సంబంధం లేదు. ఎందుకంటే మీకు నెట్లో అని నాకు అర్థమయ్యేటట్టుగా నేను సేవ్ చేసుకున్నాను. లాస్ట్లో .apk అని ఉంటే మనకి అదే యాప్. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డన్ అండ్ ఓపెన్ అని అడిగింది. అక్కడ మనం డన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ హోమ్లోకి వెళ్ళి యాప్స్ క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేసిన యాప్ వచ్చేసి ఏజెంట్ యాప్. అంటే నేను మార్నింగ్ చేశాను కాబట్టి ఇప్పుడు జస్ట్ మీకు చెప్తున్నాను. ఏజెంట్ యాప్ ఇది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్గా అయితే ఈ స్క్రీన్ అనేది ఓపెన్ కాదు. ఫస్ట్ గెట్ స్టార్ట్ అనేది అడిగింది. ఆ గెట్ స్టార్ట్ అనేది మేము క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ప్రొసీడ్ అని అడిగింది. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్కూల్ కోడ్ అడిగింది. మీ ఓకే ఫస్ట్ గెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్కూల్ కోడ్ అనేది అడిగింది. మీరు ఏ స్కూల్లో ఉన్నారో ఆ స్కూల్ కోడ్ టైప్ చేసిన తర్వాత గెట్ డివైసెస్ అని క్లిక్ చేయాలి. అక్కడ మనం క్లిక్ చేస్తే మనం ఫోన్లో రిజిస్ట్రేషన్ చేసాం కదా, ఒక క్లాస్ ఒక సెక్షన్ వచ్చేసి అది మనకి అక్కడ ప్లేస్ అవుతుంది. అది ప్లేస్ అవుతుంది. అది చూపించిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ చివరిలో లాస్ట్లో F2B ఆన్ బోర్డ్ అని కనబడింది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఆన్ బోర్డ్ చేయాలి. ఎస్ నో అని మనకి 2 ప్లేస్ అవుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఈ స్క్రీన్లో మనం చెక్ చేసుకోవాల్సింది మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అండ్ స్కూల్ అడ్రస్. ఇవన్నీ కరెక్ట్ ఓకే అనుకున్న తర్వాతే మనం నెక్స్ట్ ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళిపోవాలి.
ఫైల్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ అని మనకు ఉంటుంది. ఈ అప్లికేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ 5 యాప్స్ అనేది కింద డౌన్లోడ్ అనేది అడిగింది. ఆ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మా యాప్లో మేము దాన్ని స్టోర్ చేసిన 5 యాప్స్ అనేది, ఈ 5 యాప్స్ వచ్చేసి మనకి స్టూడెంట్స్కి ఉపయోగపడింది కాబట్టి మేము ఓన్లీ మా యాప్లో వచ్చేసి ఆ 5 యాప్స్ అనేవి కనపడుతుంది. ఒకటి వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్. మీరు ఏదైనా క్లాస్ కనుక మీరు చెప్తుంటే మామూలుగా ఈ పాఠశాలలో దాన్ని రికార్డింగ్ చేయాలంటే ఈ స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్క్రీన్ కాస్టింగ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి మనం ఏదైనా పిల్లలకి యూట్యూబ్లో వీడియోస్ చూపించాలంటే మన స్క్రీన్ ద్వారా అయితే అందరికి మనం చూపించలేదు. సో దాని ద్వారా ఈ స్క్రీన్ కాస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ పాఠశాల, మీకు అందరికి ఐడియానే ఉంది ఈ పాఠశాల అనేది ఆల్రెడీ బైజూస్లో చేస్తూనే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి టోఫెల్ యాప్. ఈ టోఫెల్ యాప్ అనేది మామూలుగా స్టూడెంట్స్ లెర్నింగ్ ఇంగ్లీష్ కోసం మనం ఈ యాప్ అనేది మేము యూజ్ చేస్తాం.